నుంచి తీసుకున్నట్లయితే మరి పేపర్‌కి మాత్రమే పరిమితం అవుతున్నాయి నోటిఫికేషన్స్. అదేవిధంగా జీహెచ్ఎంసీ, ఆర్‌టీఏ చట్టం ప్రకారం గూడా 58 కోచ్‌లను తీసుకోవాలని గతంలో 2018 సంవత్సరం ఇచ్చింది. మరి అప్పటినుంచి ఇప్పటి వరకు గూడా మరి వాళ్ళు ఉద్యోగాలలో అవకాశం ఇవ్వలేరు. మరి ప్రతి ఒక్కరు గూడా ఎన్ఎస్ఐ కోర్స్ చేసుకొని, బీపెడ్ చేసుకొని, ఎంపెడ్ చేసుకొని మరి గ్రౌండ్‌లున్నాయి గానీ కోచ్‌లు లేక విలవిలబోతా ఉన్నాయి. మా యొక్క డివిజన్‌లలో పూర్తిగా గూడా మరి విద్యార్థులు మరి ఏదైనా కోర్స్ కోచింగ్‌కి వెళ్దామనంటే ప్రైవేట్‌లలో ఎఫర్ట్ పెట్టలేని పరిస్థితిలో వాళ్ళున్నారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి గవర్నమెంట్ గ్రౌండ్‌లలో కోచ్‌లను నియమించాలని ప్రత్యేకంగా మరి కమిషనర్ గారికి మీకు కూడా తెలియజేస్తున్నాను మేడం. అదే విధంగా మరి పార్ట్ టైమ్ కోచ్‌లుగా గాకుండా మరి పర్మనెంట్ కోచ్‌లుగా మీరు వారికి నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేయాలని మనస్ఫూర్తిగా గూడా కోరుకుంటున్నా. అదే విధంగా మరి 10,000 రూపాయలే వాళ్ళు మరి 25 ఏండ్ల నుంచి వాళ్ళు కోచ్‌లుగా ఉంటూ మరి 10,000 జీతాలు మాత్రమే తీసుకుంటున్నారు. మరి జీతాలు పెంచుతూ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అనేది చాలా టాప్ ప్రియారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్ కానీ మరి కాంగ్రెస్ కార్పొరేటర్ చెప్పినటువంటి విషయాన్ని ఈ స్పోర్ట్స్కి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఎప్పుడు లేని విధంగా స్పోర్ట్స్కి బడ్జెట్ కూడా కేటాయించడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అందరికంటే ఫిజికల్ యాక్టివిటీస్ పిల్లోడికి ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలని అన్ని రంగాల్లో దేశంలో మరి ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా మన రాష్ట్రము మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మనం ఎక్కడన్నా స్పోర్ట్స్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మన ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు మనం చూసినట్టు మెడల్స్ చూసినట్టయితే మన దేశానికి చాలా తక్కువ వస్తున్నాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు వారు కన్సర్న్ హి హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ కన్సర్న్స్ ఆల్సో. సో అందుకనే ఇప్పుడు ఏమంటున్నా అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే ఇప్పటికే ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారో వారి ఫిజికల్ ఫిట్నెస్ ఒక అందరిని పిలిపించుకొని వారిని మీరు అడాప్ట్ చేసుకొని వారు అవుట్ సోర్సింగ్ అని చెప్పారు, లేదా మనకు రెగ్యులర్గా కానీ అవుట్ సోర్సింగ్లో కానీ తీసుకున్నట్టయితే వాళ్ళ ద్వారా మనం కోచింగ్లు ఇచ్చి ఇంకా ఎందుకంటే ఎన్నో స్టేడియాలు కట్టాం. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మన దగ్గర మీ డివిజన్లో కూడా చాలా పెద్ద మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తూ ఉంది. మరి దాన్ని కట్టిన తర్వాత అది ఐడియల్గా ఉంటే దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్. సో అది యూస్ఫుల్గా ఉండాలి. దాంట్లో చాలా మంది స్పోర్ట్స్ మెన్ మనం ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలనేది